మామూలు స్వీట్ కాదు నేను ప్రిపేర్ చేస్తుంది, ఒక హోమ్లీ టచ్ ఉంటుంది ఈ స్వీట్లో. ఇంగ్రీడియంట్స్ చూస్తేనే చాలామందికి ఇప్పటికే తెలిసిపోయి ఉంటుంది. సింపుల్గా ఒక 10 minutesలో క్విక్గా ఏదైనా తినాలి అనుకుంటే ఈ రెసిపీ చేసుకోవచ్చు. అండ్ నేనైతే ఇక్కడ రెసిపీ ప్రాసెస్ చూపిస్తున్నా, రెసిపీ అంత డీటెయిల్డ్గా ఎక్స్ప్లెయిన్ చేయాల్సిన అవసరం అయితే లేదు, బికాజ్ ఆల్మోస్ట్ మీ అందరికీ అర్థమైపోయి ఉంటుంది. నేను చేస్తుంది రవ్వ కేసరి ఆర్ హల్వా అని కూడా అంటారు. ఇంటి దగ్గర వైజాగ్లో ఉండేటప్పుడు అయితే ఎప్పుడైనా స్వీట్ క్రేవింగ్స్ వస్తే మమ్మీని అడిగితే 10 నిమిషాల్లో హల్వా చేసి పెట్టేదనమాట. వేడిగా మా మమ్మీ స్టైల్లో హల్వా చేసుకుందామని మా మమ్మీకి కాల్ చేసి మరీ అడిగాను, నువ్వు ఎలా చేస్తావో నీ సీక్రెట్ రెసిపీ అలా ఏమన్నా ఉంటే నాకు కూడా చెప్పు, నీ స్టైల్లోనే నేను కూడా ట్రై చేస్తా, అసలు ఎందుకు నువ్వు చేసినప్పుడు వచ్చే టేస్ట్ రాదో చూద్దాము అన్నట్టు ట్రై చేశాను అనమాట. అండ్ లుక్ వాట్, మా మమ్మీ అంత రేంజ్లో చేయలేకపోయాను, బట్ పర్వాలేదు బాగానే వచ్చింది, మనకి యమ్మీగానే అనిపించింది అనమాట. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. ప్లీజ్ డోంట్ ఫర్గెట్ టు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. బాయ్ బాయ్.